హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో వరల్డ్. అందరూ ఎంతో ఇష్టంగా తినే డబుల్ కా మీఠా చాలా ఈజీగా మన ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. వీటికి 4 సైడ్స్ ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎడ్జెస్ని కట్ చేసుకున్నాక 4 ఈక్వల్ పార్ట్స్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా స్క్వేర్ పార్ట్స్గా కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత నెయ్యి వేసుకోవాలి. మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే డబుల్ కా మీఠా నేతిలో ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ బాదం పప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు, 2 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని సైడ్ బై సైడ్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే మాడిపోతాయి. డబుల్ కా మీఠాకి ఈ విధంగా వెడల్పుగా ఉండే ప్యాన్ అయితే బాగుంటుంది. మనం కట్ చేసిన పీసెస్ అలానే ఉంటుంది. అదే మీరు చిన్న ప్యాన్ పెడితే ఇరుగ్గా ఉండి పేస్ట్ అయిపోతుంది. డబుల్ కా మీఠా పీసెస్గా ఉంటేనే చూడటానికి బాగుంటుంది. ఇవి ఒక సైడ్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్లోగా రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండో వైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రెండో వైపు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగతా బ్రెడ్ ముక్కలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నెయ్యి సరిపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 గ్లాస్ వాటర్ వేసుకుని 1.5 కప్ షుగర్ని వేసుకోవాలి. ఈ షుగర్ పాకం తీగ పాకం వచ్చేలాగా పట్టుకోవాలి. ఇవి కొంచెం చెక్కపడిన తర్వాత 1/2 టీ స్పూన్ కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేయొచ్చు. మీకు ఓకే అనుకుంటే రెడ్ ఫుడ్ కలర్ని కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇది తీగపాకం వచ్చేదాకా ఉడికించుకోవాలి. తీగపాకం వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి. ఆ తర్వాత 1 ఫుల్ గ్లాసు కాచి చల్లార్చిన చిల్లిడ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పాలని యాడ్ చేసుకున్నాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని స్లోగా కదుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే డబుల్ కా మీఠా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.